అనుకున్న ఇంకా 4.5 సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెడదాం. నేనేమన్నా అంటే ఇప్పుడు దొంగదారిలో గెలిచారా, అడ్డదారిలో గెలిచారా, ఇంకో దారిలో గెలిచినా తప్పదు, ఎన్నికల దాకా మళ్ళీ పోరాడాల్సిందే. మాకేం పోరాటం కొత్త కాదు. 2014లో ఓడిపోయాం. అంటే కాదండి, ఇప్పుడు శ్యామల్ లాంటి వారిని తీసుకురావడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, చాలా స్పీడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయారు, అవుట్ ఆఫ్ కవరేజ్కి వెళ్ళిపోయారు. అందులో ప్రధానంగా రోజా గారు లేకపోతే ఈ టైంకి ఆన్ స్క్రీన్ వచ్చేయాలి, బాగా హడావిడి చేయాలి. సో ఎప్పుడైతే వాళ్ళు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళారో కొత్త వాళ్ళని దింపుతున్నారు అని కదా ప్రచారం. ఎవరు చెప్పారు సార్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారని? ఇదే రోజా గారితో మీరందరే కదా తిరుపతిలో ప్రెస్ తో మాట్లాడినప్పుడు మీరందరే కదా విజువల్స్ చేసింది. నిన్నగా మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత కూడా ఆల్రెడీ వాళ్ళ నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో ఒక ఇద్దరిని ఆల్రెడీ సస్పెండ్ కూడా చేయించుకున్నారు దగ్గర ఉండి, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నామెక్కడ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి మీకు 100 రోజులు రిజల్ట్ వచ్చి 100 రోజుల్లో వస్తా ఉంది. రిజల్ట్ అయిన 100 రోజుల్లో మీరు అన్నట్టుగా రోజు కొంతమంది కనపడవచ్చు, కొంతమంది 4 రోజులకు రోజు కనపడచ్చు, కొంతమంది నెలకు రోజు కనపడి ఉండొచ్చు. సో ఇంకా మీరు అన్నారు కదా 4 సంవత్సరాలు 7 నెలలు టైం ఉంది. ఇంకా వెయిట్ అండ్ సీ. ఎక్కడికి పోతారు? రోజా గారికి ఏదో ఓడిపోయారని చెప్పి వెనకడుగు వేయటమో, లేదంటే ఇంకోటి ఎవరో ప్రత్యర్థులు మమ్మల్ని టార్గెట్ చేస్తారని చెప్పి వెనకడుగు వేయటమో రోజా గారి దగ్గర లేదు. మేము అంతకుముందు ఎలా బలంగా పోరాడామో 2014 to 19, ఇప్పుడు 24 to 29 అంతకంటే బలంగా పోరాడతాం. మాకేం కొత్త కాదు. మాకు 3 రాజకీయ పార్టీలు, 6 రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కలిపి, కొంతమంది కలిసో కొంతమంది ఇండైరెక్ట్ గానో, ఎవరు ఎలా వచ్చినా కూడా మళ్ళీ సింగిల్ గానే. వెంకటరెడ్డి గారు ఎప్పుడు బలంగా అంటానే ఉంటారు. మీకేమైనా వీక్నెస్లు ఉన్నాయండి? వైసీపీకి ఏం లేవా? 40% సింగిల్ గా వచ్చినటువంటి వీక్నెస్ సార్. అంటే 3 రాజకీయ పార్టీలు కలిసి వస్తే మా మీద 3 రాజకీయ పార్టీలు కలిస్తే తప్ప యుద్ధం చేయలేనటువంటి బలహీన స్థితిలో వాళ్ళు ఉన్నట్లు లెక్క. మేము 40% ఈ రోజు కూడా మాకు ఓటు వచ్చింది. వాళ్ళు ఎంత ఈవీఎంల ద్వారా ఎన్ని రకాల మ్యానిపులేట్ చేసినా 40% ఓటింగ్ మాకు ఎక్కడ తగ్గేటటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అంటే ఎంత బలంగా మేము ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోండి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఈ రోజు ఎవరున్నారు అంటే అలా పార్టీలన్నీ కూటమిలో పక్కన పెట్టండి. ఎందుకంటే మీకు తెలుసు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ డైరెక్ట్ పొత్తు, షర్మిల కాంగ్రెస్, అదేవిధంగా సిపిఎం ఇండైరెక్ట్ పొత్తు. 6 రాజకీయ పార్టీలు ఒకవైపు కలిసి నిలబడ్డాయి. సింగిల్ గా నిలబడింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా ఎంత ఓటింగ్ వచ్చింది? 40%. 100కి అంటే 100కి అవతల 6 పార్టీలు కలిస్తే 60%. మరి మీరు ఎవరితోటి కలనంటారు, ఎవరిని మీలో కలుపుకొని అంటారు, మేము సింహాలం అంటారు. ఇంక మళ్ళీ దాని గురించి మేము ఒక్కలమైన అన్నం ఎందుకు చెబుతున్నాం కదా సార్? మళ్ళీ చెప్తున్నాం. 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం. స్టిక్ ఆన్ మై వర్డ్స్. 2024 ఎన్నికల్లో కూడా 2029 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తాం. వాళ్ళు 3 వస్తారా, 6 కలిసి వస్తారా? కలిసి. ఇప్పుడు చేస్తే ఏంటి? సో వాట్? అర్థం కాలేదు సార్. ఏంటి అసలు చేస్తే ఏంటట? 29లో చేయండి. 2014లో చేసాం సార్, 67 సీట్లు వచ్చినాయి, అపోజిషన్ లోకి వచ్చాం. 2019లో సింగిల్ గా చేసాం, 151 సింగిల్ గా వచ్చినాయి. నోట్ దిస్ పాయింట్. తెలుగుదేశం లాగా వాళ్ళు 3 పార్టీలు కలిస్తే 130 సీట్లు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. మేము సింగిల్ గా పోటీ చేస్తే 151 వచ్చినాయి. వాళ్ళు కూటమిగా పోటీ చేస్తే తెలుగుదేశానికి వచ్చిన 130 సీట్లు అవ్వచ్చు. సో మేము అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ కారణం అంట. అసలు మాట్లాడటానికి సిగ్గన్నా ఉండాలి ఈ కూటమి వాళ్ళకి. బుడమేరు వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఏదైతే 14 రోజులుగా విజయవాడలో అన్నం దొరకపోయినా వాళ్ళ ఆహార ప్యాకెట్ల కోసం అయ్యా అన్నం పెట్టండి చెప్పి 2 చేతులు ఇట్లా జోడించి అడుక్కున్నా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఏలేరుకు వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇంకా నయ్యో ఆ పైన వరుణ్ దేవుడితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు వరద తెప్పించాడని చెప్పి ఈ కూటమాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లోకేష్ నియోజకవర్గంలో వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం పట్టుకోక ఇంకేం పట్టుకున్నాడు చెప్పండి? మేమేమీ లేనప్పుడు, మా దగ్గర బలం లేనప్పుడు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ దృష్టిలో ఏమీ లేనప్పుడు మరి మాట్లాడితే లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? అంత అవసరం లేదు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ప్రజల పక్షాన్ని ఈ రోజు ఉన్నది, ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటది. ఎస్, వాళ్ళు ఏదో ప్రజలతో వచ్చినటువంటి వాళ్ళు కాదు కాబట్టి మా మీద సహజంగా విమర్శలు చేస్తారు. సో మేము కూడా దానికి బలంగా తిప్పికొడతాం. అది మా పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం సార్. ఈ రోజు వాళ్ళు ఎంతో మందిని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నా ఎవరో ఒకరిద్దరు పోయి ఉంటారు. ఎవరో లేకపోతే స్థానికంలో ఉన్నటువంటి నాయకుల్ని బెదిరించో లేదంటే వాళ్ళ ప్రలోభాలకు గురి చేసో కొంతమంది లాక్కో ఉండొచ్చు.
బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఎలా బలంగా ఉందో ఈ రోజు కూడా అదే బలంగా ఉంది. Okay. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, గాయత్రి గారు. గాయత్రి గారు మీరు మ్యూట్లో ఉంది. రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. గాయత్రి ఓకే ఓకే ఇప్పుడు ఆడిబుల్ గా ఉన్నాను నేను. ఓకే అండి, వినిపిస్తుంది. గాయత్రి గారు మీతో చెప్పండి. మీతో పాటు ప్యానెల్ ఉన్న స్పీకర్స్ కి ఆల్సో అందరికి ప్రేక్షకులకి ఓకే, గాయత్రి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అంత భయపడుతున్నారు మీరు? ఏమంటే ఇప్పుడు ఇందాక మీరు డిబేట్ జరుగుతుంది, నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నాను, నేను భయపడుతున్నట్టు అనిపిస్తున్నాను, నవ్వుకుంటున్నట్టు అనిపించిందా మీకు? ఎవరంటే భయపడింది? ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి? అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు బయట